ఫైనల్గా వచ్చేసి ఇండియా T20 వరల్డ్ కప్లో ఫస్ట్ విక్టరీ నమోదు చేశారు. మెయిన్గా ఈ మ్యాచ్ మొత్తానికి స్కై వచ్చేసి వన్ మ్యాన్ షో చేశాడు. స్కై కానీ ఒకవేళ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయింటే టీమిండియా పక్కా ఈ మ్యాచ్ని ఓడిపోవాల్సిందే అని ఏ బ్యాట్స్మెన్ స్కోర్ చేయలేకపోయారు ఈ మ్యాచ్లోన. మెయిన్గా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేది లైక్ చేయండి. మరెన్నో క్రికెట్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. మొదటిగా ఇండియా వచ్చేసి బ్యాటింగ్ దిగారు. మెయిన్గా అభిషేక్ శర్మ వచ్చేసి తన ఫస్ట్ బాల్లో అవుట్ అయ్యాడు. దాంతో ఇండియా వచ్చేసి స్టార్టింగ్లోనే పవర్ హిట్టర్ని కోల్పోయింది. నెక్స్ట్ వచ్చిన తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వచ్చేసి పవర్ ప్లేలో చూసుకొని ఆడారు. పెద్ద పెద్ద షాట్లు చేయకుండా వీళ్ళిద్దరి మధ్యన 35 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చింది. నెక్స్ట్ వచ్చిన స్కై కూడా చూస్తూ ఆడాడు. మెయిన్గా స్కై వచ్చేసి వన్ మ్యాన్ షో చేశాడు. అవతల పక్క ఏ బ్యాట్స్మెన్ నిలబడలేకపోయినా స్కై వచ్చేసి తన గేమ్ని నీట్గా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచుతూ ఉన్నాడు. ఒకనొక టైంలో ఇండియా వచ్చేసి 46కు 4 వికెట్లు. అందరూ అనుకున్నారు ఇండియా వచ్చేసి 120, 130 కొడుతుంది, యూఎస్ఏ సింపుల్గా చేస్తారు అనుకోని. కానీ నెక్స్ట్ 16వ ఓవర్ నుంచి అసలైన మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆ ఓవర్లో వచ్చేసి స్కై 21 పరుగులు చేశాడు. అలానే అక్షర్ పటేల్ కూడా ఆ ఓవర్లో 2 4లు, 1 2D చేస్తూ దీంతో స్కోర్ వేగం ఒక్కసారి పెరిగింది. లాస్ట్ 5 ఓవర్లోనే 68 పరుగులు చేశారు. స్కై వచ్చేసి 84 పరుగులు చేస్తే దాంట్లో 64 రన్లు బౌండరీ రూపంలో వచ్చాయి. మెయిన్గా స్కై వచ్చేసి 10 4లు అలాగే 4 6లు కొట్టాడు. స్కైకి ఒక లైఫ్ వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసి ఇండియా ఈ విజయం సాధించారు. లేకపోతే స్కై కూడా అవుట్ అయితే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ వచ్చిన యూఎస్ఏ వచ్చేసి ఏమాత్రం స్కోర్ చేయలేకపోయారు మనాల్ బౌలింగ్కి. మెయిన్గా హర్షదీప్, సిరాజ్ బౌలింగ్కి అయితే వికెట్లు వెంటనే పడిపోయేవి. సిరాజ్ వచ్చేసి తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీశాడు. అలాగే నెక్స్ట్ ఓవర్ వేసినప్పుడు కూడా వికెట్ తీశాడు. హర్షదీప్ కూడా 2వ ఓవర్లో వచ్చి వికెట్ తీసి దీంతో యూఎస్ఏ వచ్చేసి ఎక్కడ మంచి పోటీ ఇవ్వలేకపోయింది ఇండియాకి. దీంతో ఈ మ్యాచ్ వచ్చేసి ఇండియా 29 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ విజయం T20 వరల్డ్ కప్లోన.